మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఈ రోజు నేపాల్, రేపు ఎవరు? ఈట్, స్లీప్, ప్రొటెస్ట్, రిపీట్, సేమ్ మోడస్ ఆపరండి. స్క్రిప్ట్ లో చేంజెస్ కూడా లేవు. తమ్నైల్ చూసే ఉంటారు. నేపాల్ లో పెద్ద ఎత్తున జెన్జీ ప్రొటెస్ట్ జరుగుతోంది. జెన్జీ అంటే ఇయర్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళను, 25 ఏళ్లు లోపు ఉన్న వాళ్ళను జెన్జీ అంటారు. ఎలాగైతే షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ చేశారు, సేమ్ అలాగే నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దీని వెనక కూడా డీప్ స్టేట్ ఉందా, లోతైన రాజ్యం ఉందా? కేపీ శర్మ ఓలీ పార్టీ పేరు కమ్యూనిస్టు పార్టీ. ఇతను షీ జింపింగ్ కు చాలా కావాల్సిన వాడు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో నేపాల్ ను కూడా చేర్చిన వ్యక్తే ఓలీ. ఓలీ చైనా కోసం ఇండియాకే వ్యతిరేకంగా వెళ్లాడు. ఇయర్ 2020లో ఓలీ ఒక కొత్త మ్యాప్ ను రిలీజ్ చేసి భారత్ యొక్క భూభాగాలైన కాలాపాని, లిపులేక్, లింప్ ను తమ యొక్క భూభాగాలుగా కొత్త నేపాల్ మ్యాప్ ను కూడా రిలీజ్ చేశాడు. షేక్ హసీనా కూడా అంతే కదా, షీ జింపింగ్ తో క్లోజ్ అయింది, చైనా ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కూడా బంగ్లాదేశ్ భాగంగా ఉండేది. షేక్ హసీనా చైనాకు బాగా దగ్గర అవుతోంది అని తెలిసే షేక్ హసీనాను టార్గెట్ చేశారు. ఇప్పుడు కూడా కేపీ శర్మ ఓలీ చైనీస్ సోషల్ మీడియా యాప్స్ అయిన టిక్ టాక్, వైబర్, వెస్లీను బ్యాన్ చేయకుండా అమెరికన్ సోషల్ మీడియా యాప్స్ నే బ్యాన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ లో జెన్జీ స్టూడెంట్స్ ఎందుకు ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది చెప్తా. సెప్టెంబర్ 4 నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా సైట్స్ ను బ్యాన్ చేసింది. ఇందులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూబర్, ఎక్స్, లింక్డ్ఇన్ ఇలా ఎన్నో అమెరికన్ యాప్సే ఉన్నాయి. బట్ చైనీస్ యాప్ ను బ్యాన్ చేయలేదు. సెప్టెంబర్ 7 రోజు ఈ యాప్స్ ను ఎక్కువగా వాడే జెన్జీ యువత రోడ్స్ మీదకు వచ్చి మమ్మల్ని అణిచివేస్తున్నారు, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను లాగేసుకుంటున్నారు అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ద ఫైనల్ రెవల్యూషన్, వీఆర్ పంచింగ్ అప్, వేకప్ జెన్జీ అనే నినాదాలతో విరుచుకుపడ్డారు. నేపాల్ పార్లమెంట్ పైన కూడా దాడి చేశారు. ఈ యాప్స్ ను బ్యాన్ చేయడానికి గల ఇంకొక కారణం, సెప్టెంబర్ 4 కంటే ముందు నేపాల్ యువత నెపో బేబీ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. నెపో బేబీ అంటే రాజకీయ నాయకుల పిల్లలు ఫారెన్ కంట్రీస్ లో చదువుకుంటున్నారు, సర్వభోగాలు అనుభవిస్తున్నారు, డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. పొలిటికల్ లీడర్స్ పిల్లలు లావిష్ లైఫ్ స్టైల్ ను అనుభవిస్తున్నారు. మామూలు యువత కష్టాల్లో ఉంది అని వీళ్ళు ఆవేదన పడుతున్నారు. రాజకీయ నాయకులు లంచాలు తీసుకుని మా ట్యాక్స్ డబ్బులు దోచుకొని దర్జాగా బ్రతుకుతున్నారు. నేపాల్ యొక్క గవర్నమెంట్ పోస్టులన్నీ రాజకీయ నాయకుల పిల్లలకు, వారి యొక్క రిలేషన్స్ కు మాత్రమే వెళ్తున్నాయి అంటున్నారు. సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆన్లైన్ లో ప్రొటెస్ట్ చేశారు. ఇదెప్పుడు సెప్టెంబర్ 4 కంటే ముందు ఇదంతా జరిగింది. నేపాల్ లో ప్రతిరోజు 1500 మంది యువత వేరు దేశాలకు వలస వెళ్తున్నారు. నేపాల్ జీడిపి $40 బిలియన్, అంటే 3.5 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 80,000 కోట్లు రెమిటెన్స్ నుండే వస్తోందంట. అంటే నేపాల్ యొక్క ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్స్ పనులు నేపాల్ లో చేయడం లేదు. కేవలం రెమిటెన్స్ డబ్బుతోనే వీళ్ళు బ్రతుకుతున్నారు. మీరు చూసుకుంటే బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో ఎంతో మంది నేపాలీలు ఉన్నారు. వీసా, పాస్పోర్ట్ లేకుండా బోర్డర్స్ దాటి వచ్చేస్తారు. నేపాల్ భారత్ మధ్య రోటీ బేటీగా రిష్తా ఉంది అంటారు. వీళ్ళు ఇండియాలో సంపాదించిన డబ్బు మొత్తాన్ని నేపాల్ కు పంపిస్తుంటారు. మలేషియా, ఇండియా, గల్ఫ్ లో ఇలా వేలల్లో నేపాలీ స్టూడెంట్స్, నేపాలీ యువత పనులు చేసి ఇళ్లకు డబ్బులు పంపితే ఆ డబ్బు ద్వారా వచ్చే ట్యాక్స్ ను రాజకీయ నాయకులు జల్సా చేస్తున్నారు, తమ యొక్క పిల్లలకు ఇస్తున్నారు అని ఆవేదన పడుతున్నారు. నేపాల్ లో ప్రస్తుతం కేపీ శర్మ ఓలీ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్ లో ఉంది. ఈ పార్టీ చైనాకు చాలా క్లోజ్. ఇంకొక పక్క అపోజిషన్ లో నేపాల్ కాంగ్రెస్ ఉంది. ఎన్సీ పార్టీ అనేది ఇండియాకు చాలా క్లోజ్. 1994 నుండి ఈ రెండు పార్టీసే మారి ప్రభుత్వాలను స్థాపిస్తున్నారు. అయితే ఈ జెన్జీ యువత ఏమంటున్నారు అంటే పొలిటికల్ సిస్టమే మారాలి, ఈ రెండు పార్టీస్ మాకొద్దు, కొత్త పార్టీనే రావాలి అంటున్నారు. సెప్టెంబర్ 4 కంటే ముందు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెపో బేబీ, వేకప్ బేబీ, జెన్జీ వేకప్ అనే ట్రెండ్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా అంటే కేవలం అమెరికన్ యాప్స్ లో అనమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో ఈ యాప్స్ లో వైరల్ అయ్యాయి. స్టాప్ కరప్షన్ అనే ట్రెండ్స్ ను వైరల్ చేశారు. దీన్ని చూసి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాలో మా పైన అటాక్ జరుగుతోంది, ట్రెండ్స్ ద్వారా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, జెన్జీ మొత్తం మా పైన పడి ఏడుస్తున్నారు, వీటన్నిటి వెనక అమెరికన్ సోషల్ మీడియా యాప్సే ఉన్నాయి అని చెప్పి ఈ యాప్స్ ను బ్యాన్ చేశారు అని కొంతమంది చెబుతున్నారు. అయితే నేపాల్ ప్రభుత్వం ఏముంటోంది, ఈ యాప్స్ అనేవి లోకల్ రూల్స్ ప్రకారం రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది అని కేపీ శర్మ ఓలీ అంటున్నాడు. మాకు అమెరికాతో ఎటువంటి గొడవ లేదు, కేవలం వీళ్ళు లోకల్ రూల్స్ ను ఫాలో కాలేదు కాబట్టే మేము దీన్ని బ్యాన్ చేశాము అని క్లారిఫై చేశాడు. అయితే ఓలీ ప్రభుత్వం చైనీస్ యాప్ ను బ్యాన్ చేయలేదు కాబట్టే ప్రొటెస్ట్ల వెనక అమెరికా ఉంది అని కొంతమంది భావిస్తున్నారు. కట్ చేస్తే సెప్టెంబర్ 8 రోజు వేలల్లో స్టూడెంట్స్ స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ వేసుకొని నేపాల్ లోని అన్ని పెద్ద నగరాల్లో, కాఠ్మండు, పుకారా, బిరాత్ నగర్ ఇలా ఎన్ని నగరాల్లో కోఆర్డినేటెడ్ గా ప్రొటెస్ట్ చేశారు. స్టాప్ కరప్షన్, నాట్ సోషల్ మీడియా, ఫస్ట్ లంచాలు తీసుకోవడాన్ని మానేయండి, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ ను బ్యాన్ చేద్దురు గాని అని బ్యానర్స్ పట్టుకొని జెన్జీ తమ ఆవేశాన్ని చూపించారు. ఈ
ఈవెన్ నేపాల్ పార్లమెంట్ పైన కూడా దూకి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. స్టూడెంట్స్ ను అదుపు చేయడానికి పోలీసులు రంగంలో దిగారు. టియర్ గ్యాస్ ను వాడారు. ఈ స్టాంపేడ్ కారణంగా స్టూడెంట్స్ కు గాయాలయ్యాయి. అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ప్రకారం 14 మంది ఇప్పటి వరకు చనిపోయారంట, 80 మంది గాయపడ్డారు అనే న్యూస్ వస్తోంది. జెన్జీ వాదన ఏంటి అంటే, మీరు సోషల్ మీడియా సైట్స్ ను బ్యాన్ చేసినందుకు మేము ప్రొటెస్ట్ చేయడం లేదు, మీరు కరప్షన్ ను మానేయండి, డెవలప్మెంట్ పనులు చేయండి, మీ పిల్లలను ఫారెన్ కంట్రీస్ కు పంపొద్దు, మా ట్యాక్స్ డబ్బుతో మీరు ఎంజాయ్ చేయొద్దు అని చెప్పే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము అని జెన్జీ అంటున్నారు. అన్ని సోషల్ మీడియా సైట్స్ పైన బ్యాన్ ను ఎత్తివేయండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను రక్షించండి అని స్టూడెంట్స్ అంటున్నారు. అయితే మొన్న బంగ్లాదేశ్ లో కూడా 1971 యుద్ధంలో పోరాటం చేసిన వారి పిల్లలకే షేక్ హసీనా యొక్క పార్టీ అన్ని జాబ్స్ ఇస్తోంది, రిజర్వేషన్స్ ఇస్తోంది అని చెప్పే కొంతమంది స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. కొంతమంది పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు అని చెప్పే బంగ్లాదేశ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈ జెన్జీ నేపాల్ ప్రొటెస్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇప్పుడు దీని వెనుక అమెరికా ఉంది, డీప్ స్టేట్ ఉంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే బట్ కొన్ని పాయింటర్స్ ఉన్నాయి, నోట్ డౌన్ చేసుకోండి. బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ లో స్పార్క్ కారణం కొంతమందికి మాత్రమే జాబ్ కోటా ఇచ్చారు అని. నేపాల్ ప్రొటెస్ట్ కు కూడా స్పార్క్ ఇదే. బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ ను ఎవరు లీడ్ చేశారు? స్టూడెంట్స్, కాలేజ్ బ్యాగ్స్ వేసుకున్న విద్యార్థులు. నేపాల్ ప్రొటెస్ట్ ను కూడా జెన్జీనే లీడ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ లో ఎవరిని టార్గెట్ చేశారు? ఈ రిజర్వేషన్, అన్ఎంప్లాయ్మెంట్ కు కారణం షేక్ హసీనా డిక్టేటర్షిప్ అని చెప్పి షేక్ హసీనాను సెంటర్ పాయింట్ లో కూర్చోబెట్టారు. షేక్ హసీనా డిక్టేటర్ అని చెప్పారు. షేక్ హసీనా ఎన్నికలను రిగ్గింగ్ చేసింది అని చెప్పారు. ఈ విధంగా హసీనాను గెంటేశారు. నేపాల్ ప్రొటెస్ట్ లో కూడా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేశారు. ఈవెన్చువల్లీ కేపీ శర్మ ఓలీ ఒక డిక్టేటర్ అని సోషల్ మీడియా యాప్స్ ను అణిచివేశాడు అని చెప్పి ఓలీను టార్గెట్ చేశారు. షేక్ హసీనా అమెరికాకు సెయింట్ మార్టిన్ దీవులు ఇవ్వలేదు అని చెప్పి డీప్ స్టేటే ఆ ప్రొటెస్ట్ చేయించింది అనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఆరోపణలు కాదు, కొంతవరకు నిజాలే. కేపీ శర్మ ఓలీ అమెరికన్ యాప్స్ నే బ్యాన్ చేశాడు అని, ఓలీ చైనాకు క్లోజ్ గా ఉన్నాడు అని చెప్పి, ఓలీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఉన్నాడు అని చెప్పి, నేపాల్ చైనాకు దగ్గరైతే చైనా ఏషియన్ దేశాల్లో ఇంకా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది అని చెప్పి డీప్ స్టేటే ఇప్పుడు ఈ జెన్జీ ప్రొటెస్ట్ ను కూడా చేయిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ లో ప్రొటెస్ట్ తర్వాత ఏం జరిగింది? అమెరికా డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఒకప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఎందుకు పనికిరాని మొహమ్మద్ యూనిస్ అనబడే ఒక 90 ఏళ్ల వృద్ధుణ్ణి ఇంటరిమ్ లీడర్ గా కూర్చోబెట్టారు. పప్పెట్ లీడర్ ను కూర్చోబెట్టారు. నేపాల్ లో కూడా ఒక పప్పెట్ నాయకుడిని నిలబెట్టలేరా? నిలబెట్టవచ్చు. గేమ్ మీకు అర్థమవుతోందా? నేపాల్ లో 1951 నుండి యుఎస్ఏడ్ ఫండింగ్ చేస్తోంది. అంటే అమెరికా యొక్క కొన్ని ఎన్జిఓస్ నేపాల్లో డబ్బులు పంపు చేస్తున్నారు. నేపాల్లో అమెరికన్ ఆర్మీ మొన్న డ్రిల్స్ కూడా చేసింది. నేపాల్లో పదుల సంఖ్యలో అమెరికన్ ఎన్జిఓస్ ఉన్నాయి. యుఎస్ఏడ్ అంట, ఏషియా ఫౌండేషన్ అంట, నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ అంట, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ అంట, ఫ్రీడమ్ ఫోరం అంట, సేవ్ ద చిల్డ్రన్ అంట, ఆక్స్ఫామ్ అంట, ఇలా ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి. ఈ ఎన్జిఓలు అన్ని ఎవరి కోసం పనిచేస్తున్నాయి? జాగ్రత్తగా గమనించండి. మీకు డోజ్ అనేది గుర్తుందా? ఇలాన్ మస్క్ డోజ్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఇలాన్ మస్క్ ట్రంప్ తో గొడవడి ఈ డోజ్ ను క్లోజ్ చేశాడు కదా. ఆ డోజ్ ఇలాన్ మస్క్ లీడ్ చేసే సమయంలో యుఎస్ఏడ్ నేపాల్ కు $20 మిలియన్ ఫిస్కల్ ఫెడరలిజం కోసం అలొకేట్ చేసింది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం $19 మిలియన్ యుఎస్ఏడ్ నేపాల్ కు ఫండ్ చేసింది అని ఇలాన్ మస్క్ ఒక క్వశ్చన్ ను రేస్ చేశాడు. ఈవెన్ ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ ను కరెక్ట్ చేయడానికి కూడా కొంత డబ్బును యుఎస్ఏడ్ అనేది ఇండియాకు కూడా ఇచ్చింది. దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? ఇండియా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేపాల్ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరెందుకు ఇండియా, నేపాల్ వంటి దేశాలకు డబ్బులు ఇస్తున్నారు అని డొనాల్డ్ ట్రంప్ కూడా గట్టిగా అడిగాడు. ఆ డోజ్ అప్పట్లో లేవనెత్తిన క్వశ్చన్ కు ఈ ప్రొటెస్ట్ కు మధ్య లింక్స్ ఉన్నాయి. బయోడైవర్సిటీ కోసం $19 మిలియన్ ఎందుకండి? నేపాల్లో ఏముందని? ఈ $19 మిలియన్ ఎన్జిఓకు వెళ్తాయి. ఎన్జిఓస్ ఒక ప్రభుత్వాలను కూల్చడానికి లేదా ఇలాంటి ప్రొటెస్టులు చేయించడానికి ఆ డబ్బులను వాడుతారు అన్నమాట. సో ఈ విధంగా డీప్ స్టేట్ ఎప్పటి నుండో ప్లానింగ్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిందా? డోజ్ ఒకప్పుడు బంగ్లాదేశ్ లో కూడా యుఎస్ఏడ్ డబ్బులను పంప్ చేసింది. సో ఈ విధంగా యుఎస్ఏడ్ పంపే డబ్బులను ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రొటెస్టులు చేయడానికి, ధర్నాలు చేయడానికి, ఫ్లెక్సీలు, ప్లకార్డులు ఇవన్నీ కొనడానికి వాడుతున్నారా? స్టూడెంట్స్ అందరినీ సంఘటితం చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఈ డబ్బునంతా వాడుతున్నారా అనేది క్వశ్చన్ నంబర్ 1. ఈ జెన్జీ పిల్లల వెనుక ఎన్జిఓలు ఉన్నాయా? మనకు ఒక 10 మందితో ప్రొటెస్ట్ చేయాలి అంటేనే ఒత్తులు ఆరిపోతాయండి. అంత ఈజీ కాదు. మన ఏరియాలో రోడ్స్ బాగా లేవు అని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేయడానికి ఎంతో ప్లానింగ్ కావాలి, ఎంతో డబ్బులు కావాలి. అలాంటిది జెన్జీలు బ్యానర్స్, రిబ్బన్స్, స్లోగన్స్ తో పాటు ఇంత కోఆర్డినేటెడ్ గా ఎలా ప్రొటెస్ట్ చేశారు? దీన్ని గ్రాస్ రూట్ లెవెల్లో జరిగిన ప్రొటెస్ట్ అంటున్నారు కదా. గ్రాస్ రూట్ లెవెల్లో ఇంతమంది స్టూడెంట్స్ ను సంఘటితం చేసి ఇన్ని యూనివర్సిటీస్ నుండి, స్కూల్స్ నుండి అంతమందిని తీసుకొచ్చి
పార్లమెంట్ పైన దాడి చేయాలి అంటే ఎంతో కోఆర్డినేషన్ కావాలి. ఈ కోఆర్డినేషన్ ఎవరు చేసి ఉంటారు? ఈ 25 years జెన్జీ వెనక ఎన్జిఓలు ఏమైనా ఉన్నాయా అనేది క్వశ్చన్ నెంబర్ 2. లోతైన రాజ్యం మళ్ళీ యాక్టివేట్ అయిందా? మొన్న ఎస్సీఓ సమావేశంలో గ్లోబల్ సౌత్ దేశాలు ఒక్కటయ్యాయి. ఇండియా చైనా పూర్తిగా దగ్గరవ్వలేకపోయినా కూడా క్లోజ్ అవుతున్నాయి. నేపాల్, చైనా, ఇండియా మధ్యలో ఉంది కాబట్టి నేపాల్ను స్ట్రాటజిక్ గోల్డ్ అంటారు. ఇండియన్ ఓషన్ పైన నిఘాను ఉంచడానికి, ఇండియన్ ఓషన్ను కబ్జా చేయడానికి ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మియాన్మార్, ఇండియా, పాకిస్తాన్ ఈ దేశాల్లో పప్పెట్ నాయకుల్ని కూర్చోపెట్టాలి అని డీప్ స్టేట్ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తోందా? ఆ యాంగిల్లో ఒకసారి ఆలోచించండి. నేపాల్ పూర్తిగా చైనా వైపు వెళ్ళిపోకుండా అమెరికా జాగ్రత్త పడుతోందా? ఆల్రెడీ నేపాల్లో ఐఎస్ఐ యాక్టివేట్గా ఉంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినా ఐఎస్ఐ చిల్లర బ్యాచ్ మొత్తం ఇప్పుడు నేపాల్లోనే ఉన్నారు. నేపాల్ ఇండియా చైనాకు ఫ్రంట్ లైన్స్లో ఉంటుంది కాబట్టి ఐఎస్ఐ సిఏఏతో కలిసి నేపాల్లో పట్టు బిగిస్తోందా? జియో పాలిటిక్స్ అంటే మామూలు న్యూస్ లాగా ఫ్లాట్గా ఉండదండి. ఎన్నో యాంగిల్స్లో ఆలోచించాలి. నేపాల్ను చెస్ బోర్డ్ లాగా మార్చారా? మొన్న బంగ్లాదేశ్, ఈ రోజు నేపాల్, రేపు ఇండియానేనా? ఒకసారి అనలైజ్ చేసి మీకు ఏదైనా అనిపిస్తే కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.